ఆకలి జీర్ణశక్తి పెరగడానికి పత్యాహారం కోసం కావాల్సిన పదార్థాలు: సైంధవ లవణం, జీలకర్ర, ఆమ్ల వేతసం, దాల్చిన చెక్క, ఏలకులు, మిరియాలు, చక్కెర. కావలసిన పదార్థాలు చూసారు కదండి. తయారీ విధానం ఎలాగో డాక్టర్ గారిని అడుగుదాం. డాక్టర్ గారు, మరి కావలసిన పదార్థాలు చెప్పాము, తయారీ విధానం ఎలాగో చేసి చూపిస్తారా? తప్పకుండానమ్మా. మనకి బౌల్ రెడీగా ఉంది కదా. మనం తయారు చేయబోయేటువంటిది ఏంటంటే చాలా తేలికగా చేసుకునేటువంటిది ఒక పొడి రూపంలో తయారు చేయబోతున్నాం. సో దీనిలోకి ఏంటంటే ఆకలిని జీర్ణశక్తిని పెంచాలంటే ఉప్పు రుచిలో ఉండేటువంటివి, పుల్లగా ఉండేటువంటివి, తర్వాత జీర్ణశక్తిని పెంచేటువంటి కొన్ని పదార్థాలను కలిపి తయారు చేసుకోవాలి. సో ఇందులో మనం మొట్టమొదట ఉప్పు రుచిలో ఉండేటువంటి సైంధవ లవణాన్ని తీసుకుందాం. సాల్ట్స్ అంటే ఉప్పు రుచిలో ఉండేటువంటివన్నీ కూడా ఆకలిని జీర్ణశక్తిని రెండింటిని బాగా పెంచుతాయి. అందులో లవణాల్లో కూడా మనకి ఏంటంటే సైంధవ లవణం అనేటువంటిది చాలా శ్రేష్టమైనది. సైంధవ లవణాన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి. ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అంటే ఎప్పట్లానే మీరు లెక్క ప్రకారం తీసుకోండి, మేము మీకు చూపించడం కోసం సుమారుగా వేస్తాము. సో ఈ సైంధవ లవణాన్ని అందులో వేసుకుందరు. కానీ సైంధవ లవణం తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటిది ఏంటంటే ఆమ్ల వేతసం. ఈ ఆమ్ల వేతసం అనేటువంటిది సంస్కృతం పేరు. దీన్ని తెలుగులో చెప్పేటప్పుడు పుల్ల ప్రబ్బలి అంటారు. ఇది అంటే పేరులోనే ఆమ్ల రసం అని కానీ పుల్ల అనేటువంటిది కానీ మనం వింటున్నాం కదా. ఇది పుల్లగా ఉండేటువంటి పదార్థం అనమాట. మామూలుగా కూడా చూడండి, కాస్త ఏదైనా పులుపు చూస్తే నోరు ఊరుతూ ఉంటుంది మనకి. ఎందుకంటే పుల్లటి రుచికి ఆకలిని జీర్ణశక్తిని మెరుగుపరిచేటువంటి లక్షణం ఉంది కనుక ఆ జీర్ణ రసాలు నోట్లో ఊరుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ఇందులో ఈ ఆమ్ల వేతసాన్ని వాడుకుంటున్నాం. దీన్ని కూడా చూర్ణంలాగా చేసేసుకుని సైంధవ లవణంతో సమానంగా వేసుకుందాం. తర్వాత మనం వేసుకోబోయేటువంటిది ఏంటంటే జీలకర్ర. జీలకర్ర కూడా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతుంది అనమాట. ఇది వాత దోషాన్ని తగ్గించి ఆకలిని పెంచుతుంది. జీలకర్రని కొంచెం మూకుట్లో వేయించి పొడిలాగా చేసేసుకోవాలి. అది కూడా 50 గ్రాముల పరిమాణంలో. అంటే ఇందాకటి సైంధవ లవణం ఆమ్ల వేతసం ఎంత వేసుకున్నామో జీలకర్ర పొడి కూడా సమానంగా వేసుకోవాలి. మనం వేయించి పొడి చేసుకుని రెడీగా పెట్టుకుంది కదా, ఇది కూడా ఇందాకట్లాగానే సమానంగా వేసేయండి. తర్వాత మనం ఇందులో వేసుకునేది మనకి అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటువంటిది. ఆమ్ల వేతసం ఒక్కటే మనం కొంచెం బజార్ నుంచి తీసుకురావాల్సినటువంటిది. మిగతా ఇప్పుడు ఏంటంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క కూడా చక్కగా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ఇది కూడా పొడి చేసేసుకుని మెత్తటి పొడి చేసుకుని ఇందాకటి వాటితో అంటే వాటిలో మనం 50 గ్రాములు వేసాము. ఇది 25 గ్రాములు వేస్తే సరిపోతుంది అనమాట. సో ఇందాకట్లా కాకుండా అందులో సగం వేసుకోవాలి మనం. ఇది తర్వాత ఏలక్కాయలు కూడా ఆకలి జీర్ణశక్తి పెరగడానికి చక్కగా ఉపయోగపడతాయి. మంచి సుగంధం కూడా ఉంటుంది కనుక తినడానికి కూడా అనిపించాలి ఉత్సాహం. అంటే ఆకలి జీర్ణశక్తి పెంచేది అసలు రుచి పచ్చి లేకపోతే అసలు వేసుకోలేరు. ఈ ఏలక్కాయలని ఒలిచేసుకొని చక్కగా పొడి చేసుకోవాలి. ఇదిగో ఇందాక మనం దాల్చిన చెక్క వేసుకున్నట్టుగానే 25 గ్రాముల పరిమాణంలో యాలకుల పొడి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మిరియాలు మంచి కొంచెం ఘాటు కారం ఉంటుంది కదా. కారం కూడా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతాయి. జీర్ణశక్తి ముఖ్యంగా బాగా పెరగడానికి ఏంటంటే కొంచెం కారం ఉండాలి. అలాంటి బాగా ఏదో మసాలాలు వేస్తామని కాదు, కాస్త కారము మిరియాలలో ఉండేటువంటి ఘాటు లాంటిది ఆకలిని జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది మిరియాలని వేయించడం అది ఏం చేయక్కర్లేదు, ఒట్టిగానే పొడి చేసేసుకుని మిరియాల పొడిని కూడా ఇందాక యాలక్కాయలు దాల్చిన చెక్క ఎంత వేసుకున్నామో అంతే సమానంగా అంటే 25 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఇంకా ఆఖరిగా మనం వేసేది ఏంటంటే చక్కెర. కొంచెం తీసుకునేటువంటి ఈ చూర్ణాలన్నీ కూడా మనకి తీసుకోవడానికి అనువుగా ఉండాలి. నోట్లో పెట్టుకుంటే మనం అయ్యో వేసుకోలేను అనిపించకుండా కాస్త రుచి కూడా బాగుండాలి కనుక చక్కెర కూడా వేస్తున్నాం. అలాగే చక్కెరకి ఏంటంటే సెలైవా అంటే నోట్లో వచ్చేటువంటి రసాన్ని ఊరించే లక్షణం కూడా ఉంది. చక్కెరని మెత్తగా పొడిలాగా చేసేసుకుని ఇది మళ్ళీ 50 గ్రాములు వేసుకుందాం. ముందు మనం సైంధవ లవణం అవన్నీ కూడా 50 వేసుకున్నాం కదా. జీలకర్ర, సైంధవ లవణం, ఆమ్ల వేతసం 50 వేసుకున్నాం. అలాగే చక్కెర కూడా 50 గ్రాముల పరిమాణంలో పొడి చేసేసుకుని అందులో కలుపుకోవాలి. ఇప్పుడు మనం అన్ని పదార్థాలు తీసుకున్నట్టే వీటన్నిటిని బాగా కలిపేద్దాం.
మంచి వాసన అది కూడా వస్తుంటుంది. యాలకులు, మిరియాలు అవన్నీ చక్కటి సుగంధాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. అవును. సో ఇప్పుడు అన్నీ బాగా కలిపేసుకుంటే మనకి పత్యాహారం రెడీ అయిపోయినట్టే ఇది. ఓహో! ఓకే. బాగా కలిసింది. డాక్టర్ గారు మరి దీన్ని ఎలా తీసుకోవాలి? ఎలాగంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో టైట్‌గా మూత పెట్టి ఉంచుకోవాలి. ఎందుకంటే మనం తయారు చేసి నిలువ ఉంచుకోవచ్చు దీన్ని. ఒక నెల రోజుల పాటు హాయిగా ఉంచుకోవచ్చు. ఓకే. కానీ ఇందులో ఉప్పు తర్వాత చక్కెర ఉన్నాయి కనుక తేమ తగిలితే తడితడిగా అయిపోతాయి. అందుకని మూత గట్టిగా పెట్టుకుని ఒక గాజు సీసాలో పెట్టి ఉంచుకోవాలి. తర్వాత దాన్ని తీసుకోవడం ఎలాగంటే ఈ పొడిని ప్రతిరోజు ఆహారం తీసుకునేటప్పుడు మొట్టమొదట కొంచెం ఒక్క ముద్ద అన్నంలో ఒక చెంచాడు ఈ పొడి వేసుకొని కలుపుకొని తినొచ్చు. లేదా దాన్ని ఏంటంటే కొంచెం మజ్జిగలో కలుపుకోవచ్చు. కొంచెం మజ్జిగలో కలుపుకొని పల్చటి మజ్జిగలో, చిక్కటి మజ్జిగ కాదు, పల్చటి మజ్జిగలో కలిపేసుకొని ఆహారం తీసుకోవడానికి ముందు ఇది తీసుకుని తర్వాత ఆహారం తీసుకుంటున్నట్టయితే కనుక ఆకలి జీర్ణశక్తి పెరగడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 2 పూట్ల కూడా వేసుకోవచ్చు దీన్ని.